కర్రగుట్టల్లో అలజడి కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు 12వ రోజు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో కర్రగుట్టలో మోహరించిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు కర్రగుట్టలో ఉన్నారా లేక మకాం మార్చారా అంటూ భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. వేగంగా జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్తో దండకారణ్యంలో అలజడి నెలకొంది. హెలికాప్టర్స్తో సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఐఈడీలను నిర్వీర్యం చేస్తూ మావోయిస్టుల కోసం బలగాలు గాలిస్తున్నాయి. కర్రగుట్టలను చుట్టుముట్టిన భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కర్రగుట్టలో 20,000 మందికి పైగా సాయుధ బలగాలు మావోయిస్టుల కోసం అన్ని వైపుల నుంచి సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను గుర్తించాయి. కర్రగుట్ట నుంచి మావోయిస్టులు వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్న బలగాలు కర్రగుట్టలో పైభాగంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. 10,000 మంది భద్రతా బలగాలతో బేస్ క్యాంప్ సమీపంలోనే సెల్ టవర్లను ఏర్పాటు చేశారు. బేస్ క్యాంప్ దగ్గర డాగ్ స్క్వాడ్, మైన్ ప్రూఫ్ తో పాటు భారీగా ఆయుధాలతో భద్రతా బలగాలను మోహరించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కర్రగుట్టల్లో 12వ రోజుగా ఆపరేషన్ కొనసాగుతుంది. 12 రోజులుగా మావోయిస్టులను ఏరువేట లక్ష్యంగా కొనసాగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్ ఆపరేషన్ మాత్రం చాలా వేగంగా కొనసాగుతుంది. 12 రోజుల వ్యవధిలో దాదాపుగా 5 గుహలను కూడా మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకున్న 5 గుహలను కూడా పెద్ద ఎత్తున కూడా స్వాధీనం చేస్తున్నారు. ఆ బంకర్ మొత్తం కూడా ఆ గుహల పైన కూడా జాతీయ జెండాను ఎగిరవేయడంతో పాటు బేస్ క్యాంప్ పైన కూడా జాతీయ జెండాను ఎగిరవేయడంతో పాటు బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. బేస్ క్యాంపును ఏర్పాటు చేయడంతో పాటు చాలా వేగంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఐఈడీలను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ రాత్రి పగులను లేకుండా పూర్తి స్థాయిలో దాదాపు 25,000 మంది కేంద్ర బలగాలు తన మొత్తం కూడా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తంగా ఆపరేషన్ సంబంధించిన కీలకమైన నేతలకు సంబంధించినటువంటి ఆపరేషన్ లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి మొత్తం ఆచూకు కూడా లభ్యం కాని పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో గుహలోకి వెళ్లినటువంటి కేంద్ర బలగాలు అక్కడ మాత్రం మావోయిస్టులు షెల్టర్ జోన్ గా చేసుకుని అక్కడే నివాసం ఉండి ఉన్నటువంటి వారి అవసరాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు కావచ్చు, వాటర్ సోర్స్ కావచ్చు, ఆ ప్రాంతాలన్నిటిని కూడా పూర్తిగా గుర్తించారు. కానీ ఇప్పటి వరకు మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారా లేక మొత్తం దారి మళ్లించి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారన్న దాని మీద కూడా కేంద్ర బలగాలు దృష్టి సారించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చి ములుగు ప్రాంతంలో ఆపరేషన్ కర్రగుట్టల్లో కొనసాగుతుండగా కర్రగుట్టల నుంచి వారు మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లోకి వలస వెళ్లారన్న కోణంలో కూడా కేంద్ర బలగాలు 4 రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అటువినే జల్లెడ పడుతున్న పరిస్థితి. 8 వైమానిక దళాలతో పాటు ఇతర దళాలను కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులను పూర్తి స్థాయిలో ఏరువేత లక్ష్యంగా ఇప్పటికే సాగుతున్నటువంటి ఈ ఆపరేషన్ తో పాటు మానవ హక్కుల సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘాలు, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆపరేషన్ కర్రగుట్టలను వెనక్కి తప్పించాలి, నిలిపివేయాలని, కేంద్ర బలాలను వెనక్కి పిలిపించాలని కూడా డిమాండ్ చేస్తూ మానవారాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గిరిజనులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు 12 రోజులుగా మావోయిస్టులను పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పి తమకు ఇబ్బంది కలిగించే విధంగా కాల్పులు తెల్లవారులు కొనసాగుతున్నాయి. తమ ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. తమ పిల్లలకు మొత్తంగా ఆహారాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదని కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. మొత్తం కేంద్ర బలగాల ఆధీనంలోనే అటు వేజేడు, వెంకటాపురం ఆ ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలను కూడా దాదాపు 25 గ్రామాల పైగా కూడా మా కేంద్ర బలగాల చేతిలో ఉంటుందో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నెల అంటే మొత్తం మేతో పాటు జూన్ చివరి వరకు కూడా ఈ ఆపరేషన్ కగారు కొనసాగుతుందని కూడా కేంద్ర బలగాలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అంటే మరో నెల పాటు కూడా పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. అంటే ఏ స్థాయిలో కేంద్ర బలగాలకు సంబంధించిన సామాగ్రి కావచ్చు, అందుకు సంబంధించినటువంటి ఇప్పుడు కేంద్ర బలగాలకు సంబంధించిన సిబ్బందిని పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించుకునేందుకు ఇంకా అదనంగా కూడా బలగాలను తెప్పిస్తున్న పరిస్థితి. ఆ బలగాలందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాడుకోవడంతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సైదులు.